మేడే సందర్భంగా కేంద్ర మాజీ కార్మిక శాఖ మంత్రి దివంగత కాకా వెంకటస్వామికి నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తర్వాత శ్రమశక్తి అవార్డుల ప్రధాన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి శ్రమ అవార్డ్స్ ప్రదానం చేశారు. నువ్వు మంత్రిగా మేడే సందర్భంగా కేంద్ర మాజీ కార్మిక శాఖ మంత్రి దివంగత కాకా వెంకటస్వామికి నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తరువాత శ్రమశక్తి అవార్డుల ప్రధాన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి శ్రమ అవార్డ్స్ ప్రదానం చేశారు. మన దయానంద్ గారు, అంబటి కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ మే సందర్భమున కార్మికుల హక్కుల గురించి, కార్మికులకు మంచిగా చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు కృషి చేయడం జరిగింది. ఈ మే డే సందర్భమున మనము కొందరు ఎవరైతే కార్మికులకు వారు అండగా ఉన్నారో వాళ్ళందరికీ కృషి చేసినారో వారి కష్టాలను గుర్తించి వారు ఈరోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయమే, కార్మికులు ఈరోజు అందరు కూడా వాళ్ళ హక్కుల కోసము మన హక్కులు, మన ప్రొడక్టివిటీ ఏదైతే పెంచాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేయాలనుకుంటే కార్మికులను సరిగా చూసుకోవాలని చెప్పి నాయకులందరూ కూడా ఇన్ని సంవత్సరాలు కొట్లాడుతూ కార్మికులు అందరికీ కూడా అండగా ఉండేవారు. ఈ సందర్భమున కాకా వెంకటస్వామి గారు మీ అందరు తెలిసిన విషయమే, వారు నిరంతరము కార్మికుల కోసమే కొట్లాడేవారు. ఎప్పుడు ఏది ఉన్నా కానీ నా కార్మికులకు హక్కులు నేను వారికి కల్పిస్తానని చెప్పి ఎప్పుడు అదే వారి ఆలోచన ఉండే. నాకు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్న ఉన్నప్పుడు ఐడిపిఎల్లో స్ట్రైక్ అయినప్పుడు 53 రోజులు స్ట్రైక్. ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు దాన్ని ప్రాధాన్యత చేసినారు. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు వర్కర్స్కి బియ్యం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కష్టకాలంలో. అంటే మాకు కూడా ఈ కార్మికులకు ఏదైతే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు కృషి చేసినారో దాంట్లో కూడా మేము చిన్న ఉన్నప్పుడు కొంచెము దాంట్లో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మీకు అందరు తెలిసిన విషయమే, కాకా వెంకటస్వామి గారు మన సిఎంపిఎఫ్ ఏదైతే కౌల్ మైనర్స్ పెన్షన్ ఫండ్ క్రియేట్ చేసినారో వారికి ఇంతకుముందు కోల్ మైనర్స్కి పెన్షన్ లేకుండింది, వారికి అది రావాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు అది ఇప్పించడం జరిగింది. తర్వాత వారు అన్ఆర్గనైజ్డ్ లేబర్ వీళ్ళందరికీ కూడా పిఎఫ్లో ఇప్పించడంలో మా కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆ క్యాబినెట్ రెజల్యూషన్ కూడా వారే పాస్ చేయడం జరిగింది. తర్వాత దేశంలో పెన్షన్ ఫండ్ స్కీమ్ వచ్చిందంటే కాకా వెంకటస్వామి గారు మన కార్మికులకు వారికి రిటైర్ అయిన తర్వాత అండగా ఉండాలి ప్రభుత్వం అని చెప్పి ఈ పెన్షన్ ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. మొన్న మన ఎంపీ వంశీకృష్ణ గారు కూడా సింగరేణి కాలరీస్ కార్మికులకు ఈ పెన్షన్ ఫండ్లో చాలా తక్కువ వస్తుంది పెన్షను, మీరు ఎక్కువ పెంచాలని చెప్పి మొన్న పార్లమెంట్లో మాట్లాడినారు. దాని విధంగానే సింగరేణి సంస్థ నుంచి 140 కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్కి కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే 20 రూపాయలు టన్కి సింగరేణి సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే కాకా ఏదైతే ఎప్పుడు కార్మికుల గురించి ఆలోచిస్తున్నారో ఇప్పుడే కొందరు వ్యక్తులు ఇక్కడ చెప్పినారు, అలానే కాకా కుటుంబంలో మేము ఎప్పుడు కూడా కార్మికుల కోసమే పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మనమందరం కూడా కలిసి ఎప్పుడు కార్మికులకు అండగా ఉందామని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.
పెద్ద అన్ని తీసి ముందుగా గుంజా శ్రీనివాస్ గారు మెమంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రండి అన్న, అందరూ ఒకరొకరు లైన్ మన పెద్ద ఇచ్చేయి తీయవయ్యా పెద్దయి ఇవే ఇవే ఇవి పెద్ద ఇవే అవే 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 ఇగో పట్టుకో శ్రీనివాస్ పట్టుకో ఆగవయ్యా అరే ఆగు ఆగు ఆగప్ప బాగు జరుగు ఐలే గారు మాలలకైనా మాదిలకైనా పెద్ద దిక్కు కాకగారు అందరినీ కలుపుకొని పోయిన ఘనత కాకగారు అని కూడా మనం చేస్తున్నాను. అసొంటి గుణము అసొంటి అడుగులో మన ఇదే వెంకటస్వామి గారు నడుస్తున్నాడని తెలుస్తున్నాను. ఏంటంటే ఎక్కడ ఉన్నా ఏ మీటింగ్లో ఉన్నా ఫోన్ చేస్తే అలర్ట్ అయితే ఘనత మన ఇదే వెంకటస్వామి గారు అని కూడా మనం చేస్తున్నాను. రాకపోయిందనుకో ఏదంటే కుట్ర నడుస్తుంది. ఇది మినిస్టర్ పదవి రావాలంటే ఇది జానారెడ్డి కూడా అన్నాడు, ఎట్టెట్ట రాదో చూస్తా అని కూడా అన్నాడు. అందరూ హైకమాండర్ కూడా ఒప్పుకుంటుంది. కుట్ర చేసి ఏదంటే వీళ్ళను వాళ్ళను కై కప్పి ఎగదోలుతున్నారు. ఎగదోలేదల్లా కాదు అన్న ఇదే వెంకటస్వామి వస్తుంది మంత్రి పదవి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబడుతుందని కూడా మనవి చేసుకుంటూ మేము ఈ యొక్క ఏంటంటే అన్నగారు కొంచెం బయటకు పోయేది అన్న సెలవు కావాలి నాకు అని అంటున్నాడు. అన్న ఇటువంటి ఉద్యమాలు కాకగారు ఎట్ట తెచ్చిందో అటువంటి ఉద్యమాలు అంతకన్నా ఎక్కువ 30